నమస్తే వెల్కమ్ టు పక్కా హైదరాబాదీ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని మనీషా గార్డెన్ లో బీజేపీ పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. భారతదేశంపై పక్క దేశాలకు చులకనగా మాట్లాడడం తగదని హితవు పలికారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ఈ నియోజకవర్గంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు చేయించి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. ఇంటర్నెట్ షెడ్ కట్టాలంటే 6 months పడుతుంది, కానీ ఒక డైమండ్ పెడితే ఒకటే నిమిషంలో కూలిపోతుంది. ఆఫ్టర్ 1962, ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప లేదా కంటిన్యూస్ గా ఒక ప్రభుత్వం గెలిచే సందర్భం లేదు. అది ఒకటే ఒక సందర్భం. ఆఫ్టర్ 1962 మళ్ళీ నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఇవాళ మీకు తెలుసు, ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 273 seats, 273 సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అధికారం వస్తుంది. ఈసారి దేశ ప్రజానికం హైదరాబాద్ ఎల్బీ నగర్ అంకుర హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి ఓ బాలింత కోమాలోకి వెళ్లింది. మహబూబాబాద్ జిల్లా ముంగి మడుగు తండాకు చెందిన సుజాత అనే మహిళ అంకుర హాస్పిటల్లో చేరింది. హాస్పిటల్లో వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి ఆ తర్వాత నార్మల్ డెలివరీకి అవకాశం లేదని సిజేరియన్ చేయగా అబ్బాయికి జన్మనిచ్చింది. 10 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమెకు కుట్లు వేసిన చోట ఇన్ఫెక్షన్ కావడంతో బాధిత మహిళ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు డాక్టర్లు నిలదీయడంతో 15 రోజుల్లో బాలింతకు మరో 2 ఆపరేషన్లు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలింతను ఏజీ హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికీ ఆ హాస్పిటల్లో దాదాపు 8 లక్షల పైగా వైద్యానికి ఖర్చు అయినప్పటికీ బాధితురాలు పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. డాక్టర్లు లేకుండా వైద్యం చేస్తున్నటువంటి హాస్పిటళ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మళ్ళీ హాస్పిటల్ యజమాని ఏం చెప్పిందంటే ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు మేము భరిస్తాం అని మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఒకసారి ఏఐజీకి పంపించిన తర్వాత 10 సంవత్సరాల వరకు మేము వారంటీ గ్యారెంటీ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేసి రోజుకి ఆ 12,000-13,000 రూపాయల ఇంజక్షన్లు పడుతున్నాయి. ఇక మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి దీని గురించి మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. మాకు న్యాయం జరిగే వరకు ఈ హాస్పిటల్ ఎక్కడ దాకా అయినా పోవడానికి సిద్ధంగా. ఎఫ్టీఎల్ పేరుతో తమ ఇండ్లు కూల్చివేయడం సరికాదని స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవి విరమణ పొందిన 236 మంది సున్నం చెరువు సమీపంలో 1993లో ప్లాట్లను కొనుగోలు చేశామని యజమానులు తెలిపారు. తాము కొనుగోలు చేసిన సమయంలో ఎఫ్టీఎల్ పరిధిలో లేదని అధికారులు అనుమతి ఇచ్చారని తెలియజేశారు. అయితే 2013-14 కాలంలో బౌండరీలు మార్చారని, దీనిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బౌండరీలను ఫిక్స్ చేయలేదన్నారు. సున్నం చెరువు తమ ఇండ్లకు చాలా దూరంలో ఉన్నా మా ఇండ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రీసర్వేలు నిర్వహించి తమను ఆదుకోవాలని కోరారు. ఇనిషియేట్ ఎంప్లాయీస్ గుట్టల బేగంపేట అండి.
సర్వే నంబర్ 1212A13. ఇది ఆవుల సాంబశివరావు గారి మిస్సెస్ జయప్రదా దేవి దగ్గర 1982లో పర్చేజ్ చేశామండి. చేసిన తర్వాత ఆవుల సాంబశివరావు గారే అతను గవర్నమెంట్ ముందు సబ్మిట్ చేశారు. అయ్యా నేను నా ల్యాండ్ వీళ్ళకు అమ్ముతున్నాను, మీకు ఏమన్నా కావాలంటే మీరు తీసుకోవచ్చు, మీ నో అబ్జెక్షన్ లెటర్ తీసుకున్నాకనే మాకు రిజిస్టర్ చేశారండి. చేసిన తర్వాత మేము ఉడాకు 1990లో అప్లై చేశాము. మేము ఇట్లా లేఅవుట్ చేసుకుంటున్నాము మా సొసైటీ నుండి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. చేసిన తర్వాత గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాము. రోడ్స్ ఫామ్ చేసాము. పెద్ద పెద్ద కొండలు ఉండే అవి రాళ్ళు అవన్నీ తీసేసి రోడ్స్ ఫామ్ చేసాము. 236 ప్లాట్లు చేసేసి అందరికీ మెంబర్స్ అందరికీ కూడా రిజిస్టర్ చేశాము. 2014లో వచ్చేసేసి ఇక మొత్తం డెవలప్ అయిపోయి అయ్యప్ప సొసైటీ, హైటెక్ సిటీ అదంతా రాగానే ల్యాండ్ భూమి అయిపోయింది, ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఈ ల్యాండ్ మీద కనబడినాక అఫీషియల్స్ ఏం చేశారు, ఇది ఎట్లాగా దీన్ని చేయాలి అనుకున్నారో తెలియదు. కానీ సడన్గా 2014లో ఇది FTL అని మార్క్ చేశారు మాకు వితౌట్ మా నోటీస్. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేసి చెప్తున్నాము, మా యందు దయ చూపించి, మేమంతా సీనియర్ సిటిజన్స్ అండి, మా యందు దయ చూపించి దీన్ని కరెక్ట్గా మీరు దీన్ని పర్సూ చేసి మమ్మల్ని అసలు FTL లేని దాన్ని FTL పెట్టి మమ్మల్ని 30 సంవత్సరాల నుండి బాధ పెడుతున్నారండి. మీరన్నా అన్ని గవర్నమెంట్లో ట్రై చేశామండి, మీరన్నా మమ్మల్ని గడ్డపడేసి మాకు ఇల్లు కట్టుకునేటట్టుగా మా రీసర్వే చేసి రక్షించాలని కోరుకుంటున్నామండి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలిం నగర్ భగత్ సింగ్ కాలనీలో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో పాటు కళాకారుల ఆటపాటల నడుమ గణనాథుని ఊరేగించారు. ప్రత్యేక బ్యాండ్తో ఏర్పాటు చేసిన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా తాము విభిన్న తరహాలో నిమజ్జన శోభాయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తుందని, గత ఏడాది మహారాష్ట్ర బ్యాండ్ తీసుకొచ్చామని, ఈ ఏడాది యానిమల్ సినిమాలోని మిషన్ గన్ తో పాటు కళాకారుల ఆటపాటలు హైలైట్ గా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలియజేశారు. ఈ రోజు భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మహాగణనాథుని నిమజ్జన ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. గత 9 సంవత్సరాలుగా మేము ఇదే విధంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఫిలింనగర్ ప్రజలే కాకుండా హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్షంగా ఇక్కడికి వచ్చి మాకు అభినందిస్తారు. భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో మేము ప్రతి ఏటా ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతి ఒక్క సంవత్సరం ఇక్కడ ఫిలింనగర్ లో మేము ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క ఐటమ్ కొత్తగా ఉంటుంది. 2 సంవత్సరాలుగా మహారాష్ట్ర నుంచి పూణే బ్యాండ్ తెప్పించాం, దాని తర్వాత కేరళ బ్యాండ్ తప్పకుండా తెప్పించాం. ఈసారి మహిళల సాంస్కృతిక డప్పు వాయిద్యాలతోనే యానిమల్ మిషన్ అని కొత్త మిషన్ మన సినిమాలో చూసుకోవచ్చు. ఆ సినిమా మిషన్ కూడా తెప్పించడానికి ప్రత్యేక ఆకర్షణ నిలవడం జరిగింది. గతంలో 1,70,000 లడ్డు వేలం పడ పోయింది. ఇప్పుడు ఇంకా లడ్డు వేలం పడి మరి కాసేపు ప్రారంభంగా. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గణేష్ ఉత్సవాల సందడి కనిపిస్తుంది. గణేష్ వేడుకలను పిల్లలు పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు. డప్పుల చప్పుళ్లు, మేళ తాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణసంచ సందడి మధ్య యువత గణేశుడి సంబరాలు చేసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ విద్యార్థులు కోలాటం నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలను చేసుకుంటున్నారు. గణేష్ వేడుకల సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ముగ్గురయ్యల కంటే ముందుండే దేవుడు ముగ్గురమ్మల ముద్దుల కుమారుడైన బొజ్జగణపయ్య ఉత్సవాలు ఎక్కడ చూసినా గానీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా గానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక ఆధ్యాత్మికత
హెచ్ఎం టీవీతో పంచుకోవడానికి అయితే ఇక్కడ విద్యార్థులు చాలా సంతోషంగా ఆతృత అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ తో ఇట్లాంటి సెలబ్రేషన్ చేసుకోవడం? బాగుంది, చాలా బాగుంది. చాలా ఊర్లో ఎలా ఉంటది? ఊర్లో కూడా బాగుంటది, ఇక్కడ కూడా బాగుంది. ఫ్రెండ్స్ తోని ఎంజాయ్ చేయడము, చాలా ఎంజాయ్ చేయడము కలిగి ఫ్రెండ్స్ తోని ఎంజాయ్. చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ తో అయితే ఈ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, మొత్తం కూడా ఇక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వినాయక చవితి సంబరాలను అయితే చేసుకుంటున్నారు. వినాయక చవితి సంబరాలు అనేవి, గణేష్ ఉత్సవాలు అనేటివి కులమత భేదాలు లేకుండా, ఒకరు పేద ధనిక అనే మధ్య తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో చేసుకునే పండగ అని ఇక్కడ అంటే మిత్రులందరూ కూడా కలిసి చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఇలాగే ప్రతి పండుగను మనం జరుపుకోవాలి అనే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సతీష్ తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో డ్రైనేజీల నుంచి మురుగు పొంగి పొర్లుతుంది. దుర్వాసన వెదజల్లుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. సగం వరకు పగిలి సరిగ్గా మూతలేని చెత్తతో నిండిన మ్యాన్ హోళ్ల నుంచి నిత్యం మురుగునీరు పొంగి రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు అటు పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లోనే కాదు, నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై కూడా ఇదే పరిస్థితి ఉంది. జలమండలి యంత్రాంగం డ్రైనేజీ పైప్ లైన్లు, మ్యాన్ హోల్స్ మరమ్మతులు, నిర్వహణ పేరుతో పనులు కొనసాగిస్తున్నా మురుగునీరు రోడ్లపై రాకుండా శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. కొన్ని చోట్ల చిన్న వర్షం పడ్డ డ్రైనేజీ మ్యాన్ హోళ్లు పొంగి మురుగునీరు ఇళ్లలోకి వస్తుండగా, కొన్ని చోట్ల తాగునీటి పైపులోకి మురుగు వస్తోంది. మహానగరంలో మ్యాన్ హోళ్ల నిర్వహణ జలమండలికి పెద్ద ప్రహసనంగా మారింది. నిత్యం వందల ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లు పొంగడం, లేదంటే వాహనాల బరువుతో మూతలు పగలడం, భూమిలోకి కుంగిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ప్రజల నుంచి అధికారులకు నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. చిన్న వర్షం పడితే ఫిర్యాదుల సంఖ్య మూడింతలు పెరగడం సాధారణంగా తయారైంది. ఎక్కడ చూసినా ఇవే సమస్యలు. నగరంతో పాటు శివార్లలో సైతం మ్యాన్ హోళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రతి చోట మ్యాన్ హోళ్లపై సిబ్బందితో నిఘా పెట్టడం కష్టసాధ్యమే. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే కానీ స్పందించని పరిస్థితి ఉంది. మోరు వారుతుంది, ఓలు పట్టించుకుంటలేరు. ఎంపీలు ఎమ్మెల్యే ఇడంగా పోతురు కానీ ఓలు పట్టించుకుంటలేరు. లేడీస్ ఇక్కడ బస్ స్టాప్, ఈయనే బస్ స్టాప్, బస్సులు ఇవాడుతురు. బస్సులో ఆపకుండా అటు వెళ్ళిపోతాడు, లేకపోతే బస్సులు ఆపుతురు. ఒకడు మొత్తం బస్సులే ఆపుతలేరు. లేడీస్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. 20 రోజుల నుంచి వారుతుంది, ఓళ్ళు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఎంపీలు పోతురు, ఎమ్మెల్యేలు పోతురు, అందరూ పోతురు, చూసుకుంటానే పోతురు. మరి చాలా రోగాలు వస్తాయి. ఇది చాలా గలీజ్ వాసన, ఫుల్ వాసన అంటే వాసన తట్టుకోలేకపోతున్నాం మేమైతే ఉండి. అది మంచిగా చేసి చాలు మనకు, ఇంకేముంది. ఈ లైన్ కొత్తదన్నా వేయాలి, లేకపోతే మంచిగానన్నా చేయాలి. ఆడ ప్రాబ్లం అయిందంటే ఆడ జేఎస్ఎంసీలో మొన్న కంప్లైంట్ ఇస్తే వచ్చిరు, చూసిరు, ఆడ జామ్ అయిపోయిందని చెప్పారు. తవ్వనంది అవి లైన్ అన్న ఒకటి మాన్యువల్ ఇంకోటి కడితే అయిపోతుంది కదా. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కట్టనన్నా కట్టాలి. ఫుల్ వంగుతుంది మ్యానలు. 20 రోజుల నుంచి, ఒక్కరోజు కాదు 20 రోజుల నుంచి వంగుతుంది. అసలు దునియా వాసన, ఇది వాసన తట్టుకోలేకపోతున్నాం. వర్షాలు పడితేనే ఇది ఫుల్ ఇబ్బంది. వర్షాలు పడ్డా ఇబ్బందే, వర్షాలు పడకున్నా ఇబ్బంది అవుతుంది. ఇది చాలా పొంగుతూనే ఉంది. వర్షం పడకుండా వంగుతుంది. ఇది ఈ లైన్ క్లియర్ అయ్యేదాకా వంగుతుంది. ఇక అట్లనే ఏదన్నా కూడా చేయాలి క్లియర్గా. మహానగరంలో సుమారు 12,000 చదరపు కిలోమీటర్లకు పైగా మురుగునీటి వ్యవస్థ విస్తరించి ఉంది. వీటిపై సుమారు 4 లక్షల వరకు మ్యాన్ హోళ్లు ఉన్నాయి. ప్రధాన రోడ్డు మార్గాల్లో 1,00,000 వరకు మ్యాన్ హోళ్లు ఉంటాయన్నది అంచనా. వీటిలో సుమారు 20,000కు పైగా లోతైనవి ఉంటాయి. నగరంలోని సుమారు 450 ప్రాంతాల్లో నిత్యం డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. చిన్న వర్షానికి పొంగి పొర్లుతుంటాయి. మరోవైపు వ్యర్థాలు, చెత్త పేరుకుపోవడంతో మురుగు వెళ్లక మ్యాన్ హోళ్ల నుంచి పొంగడం సర్వసాధారణంగా తయారైంది. నిజాం కాలం నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కొనసాగుతోంది. అప్పట్లో వరద నీళ్లు పోయేందుకు నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు 5 రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్ పైప్ లైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్ తో నిర్మాణాలు చేపట్టారు. అయితే అప్పటికి ఇప్పటికీ నగర జనాభా 25 రెట్లు పెరిగినా పాతకాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, పెరిగిన జనాభాకు అనుగుణంగా సామర్థ్యం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. పైప్ లైన్లను కొన్ని ప్రాంతాల్లో రెస్టోర్ చేసినా, క్లీనింగ్ యంత్రాలతో మ్యాన్ హోళ్లను శుభ్రం చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు.
కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ పైపుల పక్కనే తాగునీటి పైపులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. డ్రైనేజీలు దెబ్బతిని లీక్ అవడంతో ఆ నీళ్లు తాగునీటి పైపుల్లోకి చేరుతున్నాయి. పాత బస్తీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీవరేజ్ నీళ్లు తాగునీటిలో కలవడంతో మంచినీరు కలుషితమవుతోంది. సంబంధిత సిబ్బంది తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులిపేసుకుంటున్నారు. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో ఇలా రోడ్లపై మురుగు ప్రవహిస్తూ ఉండడం పట్ల నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా మురుగునీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో రోడ్లన్నీ దుర్గంధమయమయ్యాయి. ఏ రోడ్లు చూసినా కూడా మురుగునీరు వరద నీరుతో జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్నాము. మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు. అక్కడ మాన్యువల్ అయితే ఎలా ఓవర్ఫ్లో అవుతుందో, ఆ వరద నీరు మురుగునీరు కలిసి ఇక్కడ రోడ్డుపై కూడా వచ్చి ఎలా ఓవర్ఫ్లో అవుతుందో మనం చూడొచ్చు. సో ఇలా వాటర్ ఇలా వెళ్ళడం ద్వారా ఇక్కడ ఇటువైపుగా వెళ్లే వాహనదారులకి పాదచారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు గణేష్ మండపాలు కూడా వేయడంతో అక్కడికి మురుగునీరు చేరడంతో కనీసం పూజలు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. సో ఇలా మురుగునీరు నుంచి వెలువడే వ్యర్థాల నుంచి వచ్చే దుర్గంధం వల్ల ఇక్కడ స్థానికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు ఎన్నిసార్లు ఈ వరద గురించి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా జలమండలి ఈ సమస్యను పరిష్కరించడంలో కాస్త ఆలస్యం చేస్తుందని అయితే స్థానికులు చెబుతున్నారు. విశ్వనగరంగా ఎదుర్కొంటున్న మహానగరంలో ఇలాంటి మురుగునీటి సమస్య ఉండడం బాధాకరణమని అయితే స్థానికులు చెబుతున్నారు. సో ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని అయితే స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV హైదరాబాద్. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి. ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను గాలికి వదిలేయడం కూడా చూస్తాం. అయితే గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పేదలకు ఉచితంగా మంచినీటి సరఫరా చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత అన్నట్లుగానే ఉచిత మంచినీటి పథకం అమలు చేశారు. అయితే తాజాగా బస్తీవాసులకు వస్తున్న నీటి బిల్లులు చూసి వారు షాక్ అవుతున్నారు. ఒకేసారి పెండింగ్ లో ఉన్న ₹1000 బిల్లును చెల్లించాలని బిల్లులు ఇవ్వడంతో వాళ్ళు లబోదిబోమంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లను ఆకట్టుకునేందుకు 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీటి సరఫరాను ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఈ పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన 5 నెలల వరకు అమలు చేస్తూనే వచ్చారు. అయితే జలమండలి డివిజన్ 6 పరిధి కిందకి వచ్చే బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, సోమాజిగూడ, రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ కాలనీలకు గడిచిన 2 నెలల నుంచి బస్తీల్లో ఇంటింటికి మంచినీటి బిల్లులు చెల్లించాలంటూ లైన్మెన్లు బిల్లులు జారీ చేస్తున్నారు. గేట్లకు బిల్లులు అంటించి వెళుతున్నారు. దీంతో బస్తీవాసులు గగ్గోలు పెడుతున్నారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్ బస్తీలో సుమారు 300 ఇళ్లకు బిల్లులు చెల్లించాలంటూ బిల్లులు అందజేశారు. ఇదెక్కడి న్యాయమంటూ స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏం గరీబోళ్లను మా డబల్ మిర్చి వేసుకుంటా కట్టమంటున్నారు. ఏం 30,000 అంటున్నాడు. పోయిన నెల ₹1000 కట్టినా, నిన్న ₹350 కట్టినా నెల కంట. ఇక మీ న్యాయము నేనైతే కట్ట దర్చుకోవాలి, నెల కదా కడతా. అప్పుడు అంతకుముందు కట్ చేసి మాప అన్నారు, ఇప్పుడు మాప అంటలేరు, ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఎవరు ఐకమత్యం లేరు బిడ్డ. మేమైతే గరీబ్ వాళ్ళము. ఒక కొడుకు నన్ను ఏం చూడడు, నేను ఇట్లా బతుకుతా, ఆడు కూడా నెల కడతా, ఆ పాత అయితే చూస్తా కానీ బిడ్డ అన్న. 30,000 నేంట, 30,000 7 కట్టదు బిడ్డ. చెప్పు అప్పుడు కట్టినాక మాప అన్నప్పుడు బంద్ చేసిన బిడ్డ, నేను రాలేవు. ఇప్పుడు 3 నెలల బట్టి బిల్లు ఇస్తున్నాడు. మరి ఏం చేస్తారో తెలియాలి. నేనన్నా 7 గంటలకు వస్తా బిడ్డ నేనని చెప్పేసిన. పేద ప్రజల కోసం గత ప్రభుత్వం 20,000 లీటర్ల నీరు ఒక్కో ఇంటికి ఉచితమని, ఆధార్ అనుసంధానం చేయించుకుంటే ఉచితంగా నీరు ఉపయోగించుకోవచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలు కాలనీలు బిల్లులు కట్టకుండా ఉన్నారు. అధికారులు సైతం అడగలేదని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి 30,000 నుంచి 40,000 రూపాయల బిల్లులు వేస్తున్నారు. దీంతో బస్తీవాసులు ఎప్పటికప్పుడు కట్టుకునే వాళ్లమని, ఇప్పుడు ఒకేసారి 1000 కట్టాలంటే తాము ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము ప్రతి నెల బిల్లులు చెల్లించుకునే వాళ్లమని, అప్పుడు తమకు ఆర్థిక భారం పెద్దగా ఉండేది కాదని, ఇప్పుడు ఒకేసారి బిల్లులు చెల్లించాలంటే తాము కట్టలేమంటూ స్థానికులు చెప్తున్నారు. మాకు మాఫీ అని అనుకున్నాం. మాకు బోర్ కూడా ఉన్నది, బోర్ నడుస్తున్నది. మాకు యూనిట్ ప్రకారమైన ఈ మ్యాక్సిమం 330 చొప్పున మేము కట్టేది ఉంది. ఒక బిల్లు వాళ్ళు ఏమన్నారు అంటే 200 యూనిట్లకు లీటర్స్కు మాఫీ అని అన్నారు. మాకు తెలియదు. అది మేము అట్టనే అనుకున్నాము, మాది తెలియకాడు. సరే ఒక దానికి వేసారు కదా, 300 రూపాయల చొప్పున నేను కడతా అని చెప్పిన. అక్కడికైనా కానీ 2 సంవత్సరాలకు లెక్క చేసిస్తే 9,000 38,000 రూపాయలు వస్తే నేను ఎక్కడి నుంచి కట్టిస్తున్నా? నేను ఏం చేస్తున్నాను?
ఇవైతే ధర్మం. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ అనేది అందరికైనా కానీ ఫెసిలిటీ మధ్యతరగతి కుటుంబం ఎవరైనా కానీ ఇక్కడ ఏదో దాని మీదనో దీని మీదనో పౌరోహితం చేసుకుని బతుకు. మేము నల్లా పెట్టుకున్నాం బట్టి ఇదంతా మా చుట్టాలు మా అన్నదమ్ములం అందరం ఉంటున్నాం. బోరు మాది ఎక్కువ మంచినీళ్ళు తాగడానికే పట్టుకుంటాం సార్. మేము బోర్ వేసుకొని మేము పెట్టుకుంటాం. ఇప్పుడు కరెంటు బిల్లు 2000 వచ్చిన్నాయి, అందరం వేసుకుంటాం. ఇక నీళ్ళు తాగడానికే కదా మేము పెట్టుకునేది. ఇంకా దాంట్లో 2 నల్లాలు ఒక నల్లాది మా అంటే ఒక నల్లాది వేస్తామన్నారు. వేసాడు 300. ఎంత పట్టుకుంటాయి మాకు నీళ్లు తాగేటందుకు? వారంతా నిరుపేదలు. బస్తీలో ఉంటూ చిన్నపాటి గూడులో ఉంటూ సామాన్య జీవనం గడిపేవారు. గత ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి పథకానికి లబ్ధిదారులయ్యామంటూ ఎంతో సంతోషపడ్డారు. నెలవారీ నల్ల బిల్లు రావడం లేదని ఎంతో సంబరపడ్డారు. అయితే ప్రభుత్వం మారగానే అధికారుల వైఖరిలో వచ్చిన మార్పుతో వీరి ఆశలు అడియాశలయ్యాయి. నెలల తరబడి బిల్లులు ఇవ్వని అధికారులు ఒక్కసారిగా మీ అందరికీ ఉచిత నీటి పథకానికి అర్హత లేదంటూ నల్ల బిల్లులు జారీ చేస్తూ వచ్చారు. నెలవారీగా బిల్లు చెల్లింపులే కష్టమైన వీరికి కొన్ని నెలల బిల్లును ఒకేసారి జారీ చేసి వేలలో బకాయిలు కట్టాలంటూ అధికారులు హుకుం జారీ చేశారు. భారీ మొత్తంలో వస్తున్న బిల్లులు కట్టలేమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టి సానుకూలంగా స్పందించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. జలమండలి డివిజన్ నెంబర్ 6 కిందికి వచ్చే కాలనీలకు గత ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఉచిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసింది. అయితే ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తూతూ మంత్రంగా కొనసాగిస్తూ వేలకు వేలు బిల్లులు కాలనీవాసులను చెల్లించమంటూ లైన్మెన్లు అయితే ఈ బిల్లులు జారీ చేయడం జరిగింది. అయితే బస్తీవాసులు వేలకు వేలు ఎక్కడి నుంచి చెల్లించాలంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల మేము బిల్లులు చెల్లించుకునే వాళ్ళమని, అప్పుడు ఆర్థిక భారం పెద్దగా ఉండేది కాదని, ఇప్పుడు ఒకేసారి బిల్లులు చెల్లించమంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని బస్తీవాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ బిల్లులపైన తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రమేష్, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పలు ఫ్లైఓవర్ల కింద పార్కులను ఏర్పాటు చేశారు. నగరం శివారు ప్రాంతాలను దాటి ఫ్లైఓవర్ల కింద ఖాళీ స్థలాలను జీహెచ్ఎంసీ పార్కులుగా మారుస్తుంది. ఇప్పటికే ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని కామినేని ఫ్లైఓవర్ వద్ద ఓ పార్కును జీహెచ్ఎంసీ నిర్మిస్తుంది. ఈ పార్కులో సీటింగ్ ఏర్పాట్లతో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, పెద్దలకు వాకింగ్ ట్రాక్, వెహికల్ పార్కింగ్ సదుపాయాలు ఉండేలా రూపొందించింది. ఆక్సిజన్ పార్క్ గా దీనికి నామకరణం చేశారు. ఎప్పుడో నిర్మాణం పూర్తయింది, కానీ ఇప్పటి వరకు అది ప్రారంభం చేసింది లేదు. దానిపైన దృష్టి పెట్టిన వారు లేకుండా పోయారు. ఆక్సిజన్ పార్క్ ప్రారంభం ఎప్పుడో అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. నగరంలో పలుచోట్ల ఫ్లైఓవర్ల కింద ఇలాంటి పార్కుల్ని జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కింద కూడా మొక్కలు నాటి పార్కుగా తీర్చిదిద్దింది. విజీ రోడ్లపై ఆహ్లాదాన్ని అందించేందుకు ఈ పార్కులు నగరవాసులకు ఎంతగానో ఉపయోగపడతాయని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పార్కులో సీటింగ్ ఏర్పాట్లతో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, పెద్దలకు వాకింగ్ ట్రాక్, వెహికల్ పార్కింగ్ సదుపాయాలు ఉండేలా రూపొందించింది. ఈ ఆక్సిజన్ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వం 50 లక్షల బడ్జెట్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 700 మీటర్ల వాకింగ్ ట్రాక్ ను పార్కులో ఏర్పాటు చేశారు. అలాగే సందర్శకులను ఆకట్టుకునేందుకు ఫౌంటైన్లు, శిల్పాలు ఈ పార్కులో ఏర్పాటు చేశారు. అలాగే 40 మందికి పైగా కూర్చునేలా యాంఫీ థియేటర్, ఫుడ్ స్టాల్స్ కూడా ఉండేలా రూపొందించారు. సర్వాంగ సుందరంగా ఉండేలా, చూపరులను ఆకట్టుకునేలా ఈ పార్కు నిర్మించారు. ఆహ్లాదకరంగా ఉండేలా పార్కులో ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలను పెట్టారు. నగరవాసులకు ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి ఈ పార్కులు. హరితహారంలో భాగంగా ఆక్సిజన్ పార్కుల్ని అభివృద్ధి చేశారు. కానీ ఇప్పటి వరకు పార్కు ప్రారంభించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. ఎల్బీనగర్ దగ్గరున్న కామినేని ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్క్ అని చెప్పి గత సంవత్సరం కింద కట్టారు. సంవత్సరం కింద కట్టి ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఆక్సిజన్ అనేది ఇక్కడ మన హైదరాబాద్ లో కాలుష్యం ఎక్కువైందని చెప్పి నాయకులు అందరూ కలిసి తీర్మానం చేసి దీన్ని ఆక్సిజన్ పార్క్ గా కట్టారు. అధికారుల అలసత్వం వల్ల అధికారులు తమ పని తాము చేసుకోకుండా ఇట్లా లక్షల రూపాయలు పెట్టి వేచించి కట్టి నిరుపయోగంగా పడి ఉంది. ఎందుకంటే కేవలం ఇదిగో తాళం వేసి పెట్టారు. ఎందుకోసమండి ఇన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టి? మ్యూజియం అయితే బయట నుంచైనా చూసుకోవచ్చు. మ్యూజియానికి కూడా టికెట్ కడతారు, లోపలికి పంపిస్తున్నారు. ఇక టికెట్ కూడా పెట్టలేదు, ఏం లేదు. ఆక్సిజన్ పార్క్ అన్నారు, లక్షల రూపాయలు వెచ్చించారు, కట్టారు ఫ్లైఓవర్ కింద. దీని పచ్చదనం అన్నారు, కనీసం మనుషుల్ని లోపల పోనీయరు.
మరి ఇన్ని లక్షల రూపాయలు ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేయాలా, ఎందుకు నిరుపయోగంగా పడేయాలా? మనుషులేమో కాలుష్యం వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. కనీసం దీంట్లో ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అని చెప్పారు. దీని పేరే ఆక్సిజన్ పార్కు. ఏముందండి ఆక్సిజన్? అంత కాలుష్యంలోనే తిరుగుతున్నాం ఇయాటికి కూడా. ఇక్కడ ఆక్సిజన్ పార్క్ అనేది నిర్మించడం జరిగింది ఫ్లైఓవర్ కింద. దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళందరూ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు. కనీసం ఇది ఆక్సిజన్ పార్క్ పేరుతో ఉంది కాబట్టి కనీసం ఇక్కడ కూర్చొని కొంచెం సేపు శ్రద్ధ తీసుకునేటట్టుగానైనా దీన్ని ఉపయోగంలోకి రావాలి. అట్లాగే ఈ ముంగటనే ఒక కామినేని హాస్పిటల్ ఉంది. దీంట్లోకి వచ్చే వాళ్ళు ఎంతో బాధలతోటి దాంట్లోకి వస్తుంటారు. వాళ్ళకి అక్కడ కూర్చోవడానికి అక్కడ వచ్చే విజిటర్స్ తో ఎలాంటి ఉపయోగం లేదు అక్కడ. కాబట్టి దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కొంచెం బాధలను మర్చిపోయి కొంచెం ప్రశాంతంగా ఉండే విధంగా ఉంటుందని మా యొక్క ఉద్దేశం అండి. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం గత ప్రభుత్వం ఆక్సిజన్ పార్కుల్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 4 పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కండకోయలో ఆక్సిజన్ పార్క్, మేడిపల్లి ఫారెస్ట్ బ్లాక్ లో శాంతివనం, దూలపల్లి ఫారెస్ట్ బ్లాక్ లో ప్రశాంతవనం, నారపల్లిలో నందనవనం పార్కులు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. ఇక ఎల్బీ నగర్ కామినేని ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కు పనులు ఏడాది క్రితమే పూర్తయినా ఎన్నికల కోడ్తో గత ప్రభుత్వం చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు ఆక్సిజన్ పార్కు ప్రారంభానికి నోచుకోలేదు. చూడ్డానికి పార్కు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. పర్యావరణానికి అనుకూలంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, సీనియర్ సిటిజన్స్ కి చైర్స్, వాకర్స్ కి స్పేస్ తో దీన్ని ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్ ఆక్సిజన్ పార్కు చూస్తే మనం విదేశాల్లో ఉన్నామా, హైదరాబాద్ లో ఉన్నామా అనే విధంగా ఉంటుంది. కానీ అది ప్రారంభం కాకపోవడంతో ఎల్బీ నగర్ వాసులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ లో రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుందని చెప్పాలి. అయితే ప్రజెంట్ నేనైతే ఎల్బీ నగర్ లోని కామినేని ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. సో ఫ్లైఓవర్స్ అంటే మనము వెహికల్స్ పార్కింగ్ కి దానికి వాడుకుంటూ ఉంటారు. కానీ ఈ టెక్నాలజీ వల్ల మాత్రము ఫ్లైఓవర్స్ కింద పార్క్ ఏర్పాటు చేశారు. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఏర్పాటు జరిగింది. కానీ సంవత్సరం అయి కూడా అంటే ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఏర్పాటు చేస్తారో ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. దాంతో మాత్రం ఈ ఆక్సిజన్ పార్క్ ని ఓపెన్ చేయలేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కూడా ఈ ఆక్సిజన్ పార్క్ అయితే ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ పార్క్ లో చూసుకున్నట్టయితే గార్డెనింగ్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా సపరేట్ గా అండ్ కొన్ని ఐడల్స్ తో మాత్రం మనకు వెల్కమ్ చెప్తూ ఉంటాయి. కానీ చూడడానికి మాత్రం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ పార్క్. కానీ సంవత్సరం అయిపోయినా కానీ దీన్ని అసలు ఓపెనింగ్ చేసిన వారైతే ఎవరు లేరు. ఇది ఇంకా 3-4 నెలల నుంచి మాత్రం ఓపెన్ చేస్తారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అయితే ఎవరు ఓపెన్ చేయలేరు. కనీసం ఇది ఓపెన్ చేస్తే పిల్లలు వచ్చి ఆడుకోవడానికి మాత్రం ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టు కూడా బాబు కూర్చొని బుక్స్ చదువుతున్నట్టు, ఇంకా తర్వాత కొన్ని ఐడల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ కనీసం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఇది దృష్టికి తీసుకొని ఇది ఓపెన్ చేస్తే మాత్రం ఎంతో మంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటారని చెప్పాలి. అయితే చూడడానికి మాత్రం ఎంతో ముచ్చటగా ఫ్లైఓవర్ కింద ఫ్లైఓవర్ పోల్స్ ని కూడా డిజైన్ చేశారని చెప్పాలి. అయితే ఇది మాత్రం ఇది ఒక ఫ్లైఓవర్ కింద పార్క్ అనే విధంగా రూపొందించారు. కానీ దీన్ని మాత్రం ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేని పరిస్థితి అవుతుంది. కెమెరామెన్ నరేష్ తో సుప్రియా, HM TV హైదరాబాద్. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి HM TV.